చాలా మంది అనుకున్నారు. అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను. నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్నంటూ ఉన్నారు. ఇంకెంత పోరాటమైనా చేయబోతున్నాను. నేను ఈ 18, 19 తారీఖు నుండి ఎక్కడైతే విమ్లవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను. ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అవుతుందో నేను హెచ్చరించినప్పటి నుండి ఆ 6 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను. నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే 100%గా నేను ధర్నా చేస్తున్నాను. ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్తె తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళో ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను. ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి. నాకు మా గురువు గారు ఉన్నారు. ఇలాంటి గురువుగారుల పాదసేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి నీతి నిజాయితీ ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అఘోరి సంస్థ మొత్తం ఉంది. నాగసాధు సంస్థ. ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం. గోహత్యను ఆపుదాం. సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకుందాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.